అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే, ప్రస్తుతం 500 మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు కోర్టు ద్వారా తమ పెన్షన్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుకోవటానికి క్లియరెన్స్ అయితే పొందారనమాట. సో, పెన్షన్ బెనిఫిట్స్ కోసం కోర్టు కేసుల చుట్టూ తిరుగుతున్నారు. అలాగే న్యాయస్థానం ఆదేశాలతో పెన్షన్ చెల్లింపులు. అదే మార్గంలో మిగతా విశ్రాంత ఉద్యోగులు కూడా తమకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం తాము పొందాల్సిన మొత్తాలను చెల్లించకపోవడంతో ఉద్యోగులు న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు న్యాయస్థాన జోక్యం మరియు తీర్పు ప్రభావం. కోర్టు జోక్యం చేసుకుని రిటైర్ ఉద్యోగులకు ప్రభుత్వం బకాయిలను వెంటనే చెల్లించాలని ఆదేశాలు జారీ చేయగానే సంబంధిత తీర్పు కాపీలు అందిన వెంటనే ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది. అయితే ఈ చర్యల వెనుక కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఏంటంటే లాయర్ల డిమాండ్‌లని 10% కమిషన్. ఈ కేసులను వేయడానికి కొంతమంది లాయర్లు 10% కమిషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వ ఖజానాలో నిధుల కొరత తీవ్రంగా ఉండటంతో పెన్షన్ బెనిఫిట్స్ అందించడంలో జాప్యం అవుతోంది. దీనివల్ల ఉద్యోగులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. ఇక పెరుగుతున్న కోర్టు కేసులు. ప్రస్తుతం 500 మంది ఉద్యోగులు తమ హక్కులు కోర్టు ద్వారా పొందగా మిగతా ఉద్యోగులు కూడా అదే మార్గాన్ని అనుసరించేందుకు తీవ్ర ఆసక్తి చూపుతున్నారు. ఈ తరహా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండడంతో న్యాయవాద వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొందరు లాయర్లు తక్కువ సమయంలోనే తీర్పును తీసుకురాగలమని హామీ ఇస్తూ 10% కమిషన్ తీసుకోవాలనైతే సూచిస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఇక సమస్య పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు అవసరము. ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్ బకాయిలను ప్రాధాన్యతతో చెల్లించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. లాయర్ల ద్వారా కోర్టు తీర్పులు సాధించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే నేరుగా సమస్య పరిష్కారానికి ముందుకొస్తే ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోకుండా ఉంటారు. రాబోయే రోజుల్లో ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో మరి సర్వత్రా వేచి చూడవలసి అయితే ఉంది.